Official. ఇవాళ టాపిక్ ఏంటంటే మా ఇంట్లో అయితే గణేశుని నిమజ్జనం ఉంది. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. సో గణేష్ చతుర్థి రోజు కూడా నేను బ్లాగ్ తీద్దాం అనుకున్నా. బట్ ఏమైందంటే ఆ రోజు కొంతమందికి మా రిలేటివ్స్ కి అండ్ మా ఫ్రెండ్స్ కి అయితే పండగ లేకపోవడంతో మా మమ్మీ ఇంట్లో పాయసం చేస్తుంది కదా, అదైతే ఇచ్చి పంపించింది. సో అటు ఇటు తిరిగి వచ్చేలోపు అందరికి ఇచ్చేసే లోపు మా అమ్మ అయితే సెటప్ అయితే చేసేసింది. సో ఆ రోజైతే నేను బ్లాగ్ కవర్ చేయలేకపోయినా. కాబట్టి ఈ రోజు నాకైతే అన్నదానాలు కూడా కొన్ని ఇన్విటేషన్ అయితే వచ్చినాయి. సో ఆ అన్నదానాలు అండ్ ఈ నిమజ్జనం ఒకటే బ్లాగ్ లో అయితే మీకు కవర్ చేసి చూపిస్తా. సో ఇంకెందుకు చూసేసేయండి. సో ఇవాళ పూజ లాస్ట్ అండ్ ఫైనల్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ కలశంలో ఉన్న నీళ్ళు అండ్ గ్లాస్ లో ఉన్న నీళ్ళు మార్చుకోవాలి. సో 1 minute నేనైతే మార్చుకొని అయితే వచ్చేస్తా. వాటర్ అయితే తీసుకొచ్చి యాక్చువల్లీ ఇవాళ పూజ ఏం లేదు కానీ లాస్ట్ అండ్ ఫైనల్ కి అయితే హారతి అండ్ అగరబత్తులు ముట్టించేసి ధూపం చూపించేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాము. ఇచ్చేసి అయితే కొంచెం జరుపుతాను వినాయకుడిని. జరిపేసి ఈవినింగ్ అయితే నేను నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. సో ఏమైందంటే ఫస్ట్ అయితే నేను నార్మల్ గా షూట్ కి అయితే మట్టి గణపతి అయితే తెచ్చుకున్నా. సో మట్టి గణపతి నాకు ఏమైందంటే చాలా బరువు అయిపోయింది, నేను లేపలేకపోయినా. మళ్ళీ ఏమైందంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ గణేష్ తెచ్చుకున్నా. ఈ గణేష్ తెచ్చుకుంటే ఈ గణేష్ ఏమన్నారంటే డ్రెస్సింగ్ స్టైల్ కి గణేష్ సెట్ కాదు అని అన్నారు. అంటే మళ్ళీ ఈ గణేష్ తెచ్చిన. సో మహారాష్ట్ర స్టైల్ గణేష్ మీకు అందరికి ఇన్స్టాలో రీల్స్ లో నేను పట్టుకున్న గణేశుడు. సో మమ్మీ ఏం చేసిందంటే ముగ్గురిని పెట్టేద్దాం అండ్ ముగ్గురిని కూడా నిమజ్జనం చేసేద్దాం అన్నట్టు మా అమ్మ అయితే పెట్టేసింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అన్ని దీపాలు అయితే వెలిగించేసుకున్నాము. యాక్చువల్లీ 3 days నుంచి అయితే ఒక దీపం కూడా కొండకి ఎక్కలేదు. సో నేను నైట్ గాలి రావడంతో దీపాలు అయితే కొండెక్కినాయి. బట్ మనము ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించొద్దని చెప్పేసి అయితే ఇంకా మార్నింగ్ స్నానం చేశాక వెలిగిద్దామని చెప్పేసి ఇప్పుడైతే వెలిగించేస్తున్నా. సో హారతి అయితే ఇస్తున్నా. ఫైనల్ గా అయితే జరిపేసాము. ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టాలి. కొబ్బరికాయ అయితే కొట్టడం అయిపోయింది. అండ్ గణేష్ చతుర్థికి పోయినసారి అయితే చాలా ఎమోషనల్ అయితే అయినా, ఎందుకంటే 3 days బప్ప మనతో నుండి మనం ఎదురు వెళ్తుంటే చాలా బాధాకరం కదా. సో లాస్ట్ ఇయర్ అయితే నేనైతే ఏడవడం అయితే జరిగింది. మమ్మీ ఏం చెప్పిందంటే లాస్ట్ ఇయర్ దేవుడు వస్తాడు వినాయకుడు మన దగ్గరికి అండ్ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి కదా, సో అలా ఏడవకూడదు, సంతోషంగా పంపించాలని చెప్పింది. అండ్ ఇదనే కాదు, నేను నవరాత్రులలో దుర్గామాతను పెట్టినా కూడా యాక్చువల్లీ చాలా ఏడుస్తా. అంటే ఇంకా 5 days ఉంది దుర్గామాతను తీస్తారు అన్నప్పటి ఏడుస్తా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా బప్ప గాని మాత గాని మనతోని ఇన్ని రోజులు ఉండేసి వెళ్తుంటే అదొక ఎమోషనల్ ఫీల్ అనేది అయితే ఉంటుంది. సో ఇవాళ కూడా చాలా ఏడుపు వస్తుంది. కానీ మనం ఇంట్లో నుంచి ఆనందంగా పంపించాలని కంటతడి పెట్టకుండా, కాబట్టి సంతోషంగా వెళ్ళిరా బప్ప, మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా మా ఇంట్లోకి అయితే రావాలి నీవు. ఈసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ కాకుండా చూడాలి. నాకైనా కానీ, నా ఫాలోవర్స్ కైనా కానీ, ఇంటి వాళ్ళకైనా కానీ, బయట వాళ్ళకైనా కానీ అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి బప్ప. సో జడ్జన్ మొక్కు మొక్కు, జడ్జన్ మొక్కు.
జేజా గణపయ్య గణపయ్య అను జేజాను. సో ఫైనల్ గా అయితే ఇప్పుడు జరిపేదైతే మీకైతే కంప్లీట్ బ్లాగ్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మేమైతే అన్నదానం ఉంది మా కాలనీలో 4th గల్లీలో ఉంది అన్నదానం, డైనామిక్ యూత్ వాళ్ళది. సో వాళ్ళు వచ్చి నేను ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళు ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ ఒకటే అన్నదానం కాదు, 4 అన్నదానాలు వచ్చాయి. కాకపోతే వాళ్ళంతా రిక్వెస్ట్ చేసి అంత నైట్ వచ్చి నాకు చాలా మంచిగా రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వెళ్ళాలి కదా. వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ రెస్పెక్ట్ గురించి కాదు కానీ ఇప్పుడు అన్నదానం అంటే తినేది, మనము ఎంత తింటాం చెప్పండి, ఒక దగ్గర తింటాము. సో ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాను. నార్మల్ గా వేరే అన్నదానం దగ్గర అయితే వాళ్ళని జస్ట్ కలిసి రావడం అయితే వెళ్తాను. అండ్ అన్నదానం అయిపోయినాక మేబీ నిమజ్జనమే కావచ్చు, లేకపోతే మా అభిషాయ్ కూడా అండ్ ఈసీఎల్ గణేషులను అయితే కవర్ చేద్దాం అనుకున్న ఆలోచన. ఎందుకంటే మీ అందరు కూడా చూడాలని. బాలపూర్ గణేష్ ఎలా ఉంటుందో మా కుషాయిగూడ గణేష్ కూడా అలానే ఉంటుంది. కుషాయిగూడలో గణేశుడి ఫేమ్ చాలా. సో కాబట్టి ఈ రోజు నాది ఏంటంటే నేను చూసిన గణపతులు మా ఫాలోవర్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా చూసి ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఇంకొక బ్లాగ్ లో అయితే మీకు వస్తుంది కుషాయిగూడ అండ్ ఈసీఎల్ గణపతి ఎలా ఉన్నాయో. సో నిమజ్జనంది ఖచ్చితంగా కవర్ అవుతుంది. అండ్ ఈసీఎల్ కుషాయిగూడ గణేశులను కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు లేట్, మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు పట్టుకొస్తుంది ఇంకా. కాబట్టి ఆ ఒక్క గణేష్ చతుర్థి రోజు అయితే కొంచెం మిస్ అయిపోయింది నేను బయటకు వెళ్ళడం వల్ల. సో అదొకటి నన్ను క్షమించండి. అండ్ ఖచ్చితంగా మీకు దసరా కానీ నవరాత్రులు కానీ, నవరాత్రులు కూడా మీకు 9 days నేను ఖచ్చితంగా బ్లాగ్ అయితే పెడుతుంటాను. సో నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎలా కూడా నా మీద ఉండాలి. అండ్ ఇప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో నా లైఫ్ లాంగ్ అలానే సపోర్ట్ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.